ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇలవేల్పైనటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం అత్యంత పవిత్రమైనటువంటి దినోత్సవం. తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి ఎంత విశిష్టత ఉంటుందో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుంది. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, అటు ఒరిస్సా కానీ లేకపోతే తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు నిజరూప దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఒకే ఒక రోజు. దీనికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఘటన 7 భక్తుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశమంతా కూడా చూసింది. కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా చేతకానితనం, ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లు కూడా, అంటే చందనోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుంది అనేటువంటిది డిపార్ట్మెంట్ తెలుస్తుంది. ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత. కేవలం 3 రోజుల 4 రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా, గోడ కట్టాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించిన టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలనేటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈరోజు నిన్న రాత్రి సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం, మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడి లేలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. సరే గాలి వచ్చింది, వాన వచ్చింది, ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడచ్చు. కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి, ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకుని వచ్చి ట్రస్సులన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడని సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఒక పక్క గాలి, ఒక పక్క ఇప్పుడే పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది. ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం, ఏం జరిగింది, ఎలా జరిగింది ఏంటి అని అంటే క్లియర్ చెప్పాడు. సార్, పెద్ద గాలి వేసింది, గోడ ఫ్లెక్స్ ఊగినట్టు ఊగింది సార్. అది ఆ చీకట్లో మాకు లైటింగ్ కూడా లేదు ఆ టైంలో, అది గోడో లేకపోతే ఫ్లెక్సో ఏంటో తెలియలేదు. కళ్ళు మూసి తెసి లోపు మొత్తం గోడ అంతా కూలిపోయింది, కిందన ఉండిపోయారు. నాకేమో ఆ కుర్రాడికేమో ఐరన్ ట్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కాలు మీద పడిపోయి ఆ యాంకిల్ బ్రోన్ అనేటువంటిది ఫ్రాక్చర్ అయ్యింది. అంటే క్యూరింగ్ ఉన్నటువంటి గోడకు తీసుకుని వచ్చి ఆ గోడ ఇది కూడా మీరు చూస్తే ఇది కాంక్రీట్ తో సహజంగా మీరు చూడండి, మీరు ఎక్కడన్నా ఆ కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతంలో రీటైనింగ్ వాల్ కట్టినప్పుడు కాంక్రీట్ వాల్స్ కడతారు. మీరు చూడండి, హనుమంతవాక్ జంక్షన్ లో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కడున్నా సరే కట్టాల్సినటువంటిది కాంక్రీట్ వాల్. ఇలాంటి ఫ్లై యాష్ బ్రిక్స్ తీసుకుని వచ్చి కడితే ఇది పరిస్థితి. దీని క్యూరింగ్ లేదు, మధ్యలో కావాల్సినటువంటి కాంక్రీట్ పిల్లర్స్ లేవు, క్యూరింగ్ అనేటువంటిది జరగలేదు. దానికి తీసుకొని వచ్చి ఐరన్ ట్రస్లు అన్ని కూడా తీసుకొని వచ్చి ఏర్పాట్లకు సంబంధించినటువంటివి అన్ని ఇదే గోడకి వారు కొడితే దీని నాణ్యత ఇది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మీరు కూడా పత్రికా సోదరులు కూడా ఉన్నారు ఇందులో, మీరందరూ కూడా దగ్గర నుంచి చూసుంటారు. ఈ పక్కన ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏదైతే పెండాల్స్ ఇవన్నీ కట్టారో దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ అంతా ఈ గోడ మీద పెట్టారు. సహజంగా గాలి వచ్చినప్పుడు ఏమవుద్ది, అటు ఇటు పెద్ద గాలి వచ్చింది, ఆ ఊగింది అంతా తీసుకుని వచ్చి ఆ కొండ చర్యలతో పాటు పూర్తిగా భక్తుల మీద పడిపోయి అక్కడికక్కడే 7 మరణించారు. మా కుటుంబ సభ్యుల తాలూకా రోదన చూస్తే వాళ్ళని ఎవరు ఓదార్చేటువంటి పరిస్థితి లేదు. 30 ఏళ్ల కుర్రవాడు, 27 ఏళ్ళ ఆయన భార్య, ఆ భార్య తల్లి, వాళ్ళ మేనత్త,
ఇద్దరు యువకులు అంబాజీపేటకి సంబంధించినటువంటి ఇద్దరు యువకులు ఒక స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ, వారు కేవలం భక్తులుగా దేవుడి దర్శనానికి వచ్చి ఆ నిజరూప దర్శనం చేసుకుందామని చెప్పి పాపం రాత్రి 2 గంటలకి క్యూ లైన్లో 300 రూపాయల లైన్లో నిలబడి చేస్తే ప్రభుత్వం కనీసం బాధ్యత లేకుండా ఈ రకమైనటువంటి పనులు ఇటువంటి నిర్మాణాలు చేసినప్పుడు ఆ పక్క నుంచి లైన్ అయితే తీసుకొని వెళ్ళడానికి వీల్లేదు. సపోర్టింగ్ లేదు, క్యూరింగ్ అవ్వలేదు, నాణ్యత లేనటువంటి గోడలు కట్టి ఆ గోడ పక్కనే మీరు తీసుకొని వచ్చి క్యూ లైన్లో పెడితే గోడ కూలిపోయి 7 చనిపోతే ఎవరు తీసుకొచ్చిస్తారు ఆ కుటుంబాలకి? ఆ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఎవరికన్నా ఉందా? ఈరోజు ఆ కుటుంబ సభ్యుల తాలూకు రోదన ఒకే కుటుంబంలో 4 అంటే ఆ తాలూకు కడుపుకోత దేవుడి దర్శనానికి వెళ్ళి తిరిగి ఆ పరలోకానికి కలిసిపోయారంటే దీని అంతటికి ఎవరికి ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మాటలు చూస్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తా ఉంది. దీన్ని కూడా రాజకీయం చేయాలని కాంట్రాక్టర్ ఎప్పుడు కట్టారు, ఏ ప్రభుత్వంలో కట్టారు, ఈ కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చారు, ఇదా ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడడానిక? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, ప్రతి కుటుంబం చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి ఆ కుటుంబ సభ్యులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందే, ప్రభుత్వం నుంచి ఒక ఉద్యోగం ఇవ్వాల్సిందే. అది మేము అడుగుతుంది కాదు, కుటుంబ సభ్యులు అడుగుతా ఉన్నారు. వాళ్ళని తీసుకురాలేం కానీ అందరి తాలూకా ధైర్యం, అందరి తాలూకా సానుభూతి ఆ కుటుంబ సభ్యులకు ఉంది. చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి వారందరికి కూడా ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రజలందరూ కూడా వారికి మరో ధైర్యాన్ని నింపేటువంటి దానికి అందరం కూడా వారికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ప్రభుత్వం ఆ కుటుంబ సభ్యుల కోరిక ఏదైతే ఉందో ₹1 కోటి ఎక్స్గ్రేషియా అండ్ ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ని ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఉన్నారు మీరు సహజంగా కనబడుతుంది కదండి, గోడలు కనిపిస్తుంది కదండి. ఎందుకంటే గోడ కట్టి 5 రోజులు అయిన తర్వాత క్యూరింగ్ అవ్వకుండా ఆ గోడ మీద తీసుకొని వచ్చి సపోర్ట్ పెడితే ఎక్కడన్నా అర్థం ఉందా? ఎక్కడైనా ఏ టెక్నాలజీ వాడుతుందో చెప్పానండి, ఏ టెక్నాలజీ వాడితే అవుతుందో చెప్పానండి. కొన్ని ఒక గోడ కట్టితే ఆ గోడ కానుకొని కొండ చర్యలు ఉంటే ఆ కొండ చర్యలకు ఉన్నటువంటి ఆ సపోర్ట్ ఉన్నటువంటి గోడ మీద తీసుకొని వచ్చి మీరు ట్రస్సులు మేకులు కొట్టి మీరు సపోర్ట్ తీసుకుంటే 3 రోజులు 4 రోజులు అయినటువంటి గోడ సపోర్ట్ చేసేస్తుందని చెప్పి ఏదైనా టెక్నాలజీ ఉన్నదని చెప్పానండి. ఇప్పుడు 7 ప్రాణాలు పోయి ఎవరు తీసుకొచ్చేస్తారు చెప్పండి? దిస్ ఇస్ నాట్ టైం ఫర్ పాలిటిక్స్. కానీ బాధ్యత ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటిది ఉంది. తీసుకోండి, యాక్షన్ తీసుకోండి, మా తప్పు ఉందని చెప్పి ఒప్పుకోండి. అది చేయడం మానేసి ఇంకా రాజకీయాలు మాట్లాడడం అనేటువంటి కరెక్ట్ కాదనేటువంటి మా అభిప్రాయం. అన్ని గోడలు ఎందుకు పడిపోలేదు ప్రళయం వచ్చేస్తే? ఇది ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో ఈ ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి వాల్ ఏదైతే ఉందో ఇది 3 రోజులు అయింది కట్టి. 3 రోజులు అయినటువంటి వాళ్ళ మీద మీరు సపోర్ట్ ఎలా తీసుకుంటారు? ట్రస్ట్లు ఎలా వేస్తారు? సో అది క్యూ లైన్ సేఫ్టీ లేదని క్యూ లైన్ ఎలా పెడతారు పక్కన? సో ప్లానింగ్ లేదనేటువంటిది చెప్తాను తప్ప ఈ ప్రళయం వాళ్ళు సృష్టించారని చెప్పలేదు. సో ఇందులో క్లారిటీ ఏంటంటే ఏదన్నా అన్వర్డ్ ఇన్సిడెంట్ ఏదన్నా అయిందని అనుకున్నటువంటిది ఊహించాలి, అనుకొని ఏర్పాట్లు చేయాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. సో చేశారనేటువంటిది మా ఆరోపణ తప్ప మాకేమీ ఇదేదో వాళ్ళు చేశారని ఇంకోటి చేశారని కాదు. బాధ్యత పడాలనేది ఆ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్టెన్స్ బట్టి ఉంటుంది. సో ఇందాక సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం, ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడడం, కన్సెంట్ ఇచ్చినటువంటి వారికి పోస్ట్ మార్టం మేము చేస్తాం సార్. కానీ కన్సెంట్ ఇచ్చినా ఏది చేసినా ముందు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ యొక్క డిమాండ్ ఇది ఉంది, ఆ డిమాండ్ ని మేము ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఏదన్నా ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా వాళ్ళ యాక్సెప్టెన్స్ వాళ్ళ అంగీకారం బట్టే మా తాలూకా ఇది ఉంటుంది తప్ప మేము ఇది పొలిటికల్ గా ఇది చేయాలనేటువంటి ఆలోచన మాకైతే లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.